క్వశ్చన్కి అసలు పొంతనే లేదు. అటెండెన్స్ రిజిస్టర్లో 75 మంది నమోదై ఉంటే అందులో దగ్గర 50 మంది వరకు ఆ పిల్లలు అసలు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. మరి ఎందుకు నమోదు చేసావంటే నాకు తెలియదని అంటున్నాడు అతను వార్డెన్. అట్లనే ఒక 25 మంది ఉన్నా 2-3 ఏదైనా ఇళ్ళకెళ్ళి ఉండొచ్చు. తర్వాత రేషన్ పరంగా చూసుకుంటే 75 మందికి రేషన్ ఇస్తున్నారు. మరి ఇక్కడ భోజనమే చేయనప్పుడు లెక్కల్లో ఉన్నాయి 75 మందికి ఇచ్చినట్టు. మరి అతనికి అయితేనేమో కుక్కునట్టయితే నాకు 30 మందికి ఇస్తున్నాడు సార్ రోజు అని చెప్తున్నాడు. మరి లెక్కల్లోనేమో 75 మందికి ఇచ్చినట్టు రాసుకుంటున్నాడు. మెయింటెనెన్స్ కూడా బాగాలేదు. ఇది ఓల్డ్ బిల్డింగ్, మరి దీనికి 35,000 రెంట్ ఎలా ఫిక్స్ చేశారు చూస్తాను. అది కూడా R&B వాళ్ళని పంపిస్తాము. ఇప్పుడు దాకా రెంట్ నామ్స్ ఉంటాయి. ప్రైవేట్ బిల్డింగ్ హైర్ చేసుకోవాలంటే R&B డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్వేర్ ఫీట్ కింద అని ఫిక్స్ చేస్తారు. ఆ ఓల్డ్ బిల్డింగ్ వయసు ఇదంతా క్రైటీరియా తీసుకొని మరి ఎవరు ఫిక్స్ చేశారు అది కూడా చూస్తాము. అదే మాదిరిగా మెయింటెనెన్స్ బ్యాక్ సైడ్ ఆ టాయిలెట్స్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇవన్నీ చూసుకొని హాస్టల్స్ సర్ప్రైజ్ విజిట్స్ చేయటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లాలో మరి చాలా హాస్టల్స్ బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సర్ప్రైజ్ విజిట్ చేయటం చూశారు. మొన్న 3 రోజుల క్రితం చిన్నారకట్టలో ఒక ఎపిక్ షాప్ కూడా సర్ప్రైజ్ విజిట్ చేశారు. మేము వస్తున్నామని చెప్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. 30 క్వింటాలు అతని దగ్గర రైస్ దొరికిపోయింది స్టాక్. ఎందుకు ఉందంటే వస్తారు వాళ్ళకి కార్డు హోల్డర్స్కి కొంతమందికి డబ్బులు ఇచ్చేసి ఆ స్టాక్ అతనే ఉంచేసుకుంటారు. ఇట్లా కొన్ని సర్ప్రైజ్ విజిట్ చేయటం, గౌరవ ఎమ్మెల్యేస్ కూడా హెల్ప్ తీసుకుంటాం, ప్రజాప్రతినిధులు హెల్ప్ తీసుకొని సిస్టమ్ పనిచేయాలి. గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్కి బోర్డు అంత ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వ ఖజానా నుంచి. అవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజేషన్ జరగాలి తప్పితే ఇట్లా ఈ లీకేజెస్ ద్వారా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఈ స్ట్రెంగ్తనింగ్ చేసుకొని రాబోయే రోజుల్లో నూతనంగా ఏర్పాటు అయినటువంటి మార్కాపురం జిల్లాలో పేద పిల్లలకి విద్య వసతులు అన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా అందేటట్లు చూడటం జరుగుతుంది.